మాది మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బంగారుతండ. నా పేరు విజయ్. తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించడం మాకెంతో సంతోషకరంగా ఉంది. గత ప్రభుత్వంలో ఆయనకి ఎన్నో నిర్బంధాలు, అక్రమ కేసులు, 74 కేసులు పెట్టి అక్రమంగా 100 రోజుల జైలు జీవితం గడపడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి ప్రజల కోసం కోట్లైన వ్యక్తిగా గుర్తించి ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించడం మాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆయన ప్రజల కోసం నిత్యం కొట్లాడుతూ, ప్రజలే దైవంగా భావిస్తూ, ప్రజల కొరకు మార్నింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ అంటూ ప్రజల కొరకే ప్రత్యేకంగా ఆయన ఛానల్ పెట్టి ఎంతోమంది పేద ప్రజలకి ఆదుకుంటూ ఇంకా ముందుండి నడిపిస్తున్న వ్యక్తికి, అంటే ఆయన అధికారం లేకుండానే చాలా మంచి పనులు చేశారు. ఇంకా ఆయన అధికారంలో వచ్చి ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే ఇంకెంతో మంచి చేస్తారు అనేది మనం ఎంచుకోగలం. అదేవిధంగా గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకి ఎంతో కష్టాలు నష్టాలు ఉన్నా అది ఏవి పట్టించుకోకుండా ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉండి ఆయన ప్రజల కోసం కొట్లాడిన తీరును చూసి ఇవాళ ప్రభుత్వం గుర్తించి ఆయనకి టికెట్ ప్రకటించే ఎంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఏ రాజకీయ నాయకుడు తీసుకునే నిర్ణయం తీన్మార్ మల్లన్న ఇవాళ తీసుకోవడం జరిగింది. అదేంటంటే రైట్ టు రికాల్. భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ప్రకటించడం జరిగింది. ఆర్టీఆర్, రైట్ టు రికాల్. ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును వాపసు తీసుకునే హక్కు మనకి తీన్మార్ మల్లన్న కల్పించడం మనకెంతో సంతోషకరం. అదేవిధంగా ఆయన గతంలో జమ్మూ కాశ్మీర్ అట్లా తిరిగి ఆయన కూడా తెలుసుకున్నారు అసలు ఆర్టీఆర్ అంటే ఏంటిది, రైట్ టు రికాల్ ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి రాష్ట్రంలో, దేశంలో అని ఆయన జార్ఖండ్లో తెలుసుకొని మన రాష్ట్రంలో, మన దేశంలోనే మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్, అదే మన తీన్మార్ మల్లన్న ద్వారా జరగడం మనకెంతో సంతోషకరం. ఆయన ప్రభుత్వానికి గతంలో చెప్పినట్టు ప్రభుత్వానికి నేను రాజకీయాలు వస్తే నా ఆస్తులని మన ప్రభుత్వానికి రాసిచ్చి ప్రజల్లో వెళ్తానంటూ ఆయన ఇవాళ 1 కోటి ఆయన ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చేసి ఇవాళ ప్రజల్లోకి వస్తున్నారు. కాబట్టి యువత అంతా కలిసికట్టుగా భారీ మెజారిటీతో తీన్మార్ మల్లన్నని గెలిపిస్తామని మేమంతా కోరుకుంటూ, తీన్మార్ మల్లన్న జై ఆర్టీఆర్, జై న్యూస్.